మన ఇండియాలో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటేనండి, సార్ మనకు తెలియని విషయాల మీద కూడా మనం అడ్వైజ్ ఇస్తాం. ఇన్ఫాక్ట్ తెలియని విషయాల మీదే ఎక్కువ అడ్వైజ్ ఇస్తామేమో. అది మన నేచర్ అది. అంటే ఇప్పుడు ఇరాక్ వార్లో ట్రంప్ ఎలా గెలవాలో మనవాళ్ళు చెప్తారు. అంటే మన లోకల్, మన రోడ్డు మీద ఉండేవాళ్ళు. కరెక్ట్ కరెక్ట్ ఐ థింక్ ఎవ్రీ కార్నర్లో ఈ డిస్కషన్ నడుస్తుంటుంది మన దగ్గర. నిన్నటి మ్యాచ్లో వాడెవడో బుమ్రా ఇంకా ఎలా బాగా బౌలింగ్ చేస్తే బాగుండేదో ప్రాబ్లీ మన వాళ్ళు చెప్తారు. ఇది ఒక ప్రాబ్లం. తెలిసి తెలియని మిడిమిడి దీంతో డాక్టర్లే, ప్రతి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్, ప్రతి ఎండి డాక్టర్కి అన్ని విషయాలు తెలియదు కదా. అదే కదా, నాకు కూడా చాలా తెలియదు. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తే నేను చెప్తాను, ఇది చాలా రేర్ కండిషను, నేను ఇప్పటిదాకా చూడలేదు, వినలేదు, నాకు 2 రోజులు టైం ఇస్తే చదువుకొచ్చి మీతో మాట్లాడతాను. ఐ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ ఆన్ దేర్ ఫేస్, నాకు తెలియదు. భయపడిపోతారు. విచిత్రం ఏంటంటే అట్టా నేను చెప్పిన తర్వాత ఏ పేషెంట్ నా దగ్గర వెనక్కి రాలేదు మళ్ళీ. వాళ్ళు ఇంత నిజాయితీ మంచిదంటారా? అంటే నేను అనేది ఏంటంటే మేడం, అందరికి అన్ని తెలియాలని లేదు, సర్వజ్ఞత్వం లేదు, మన ఎవరికి లేదు. సర్వజ్ఞత్వం అనేది శంకరాచార్యులకు ఒక్కరికే, మనకెవ్వరికి లేదు. మనం సర్వజ్ఞులం కాదు, కాలేము కూడా. మనకి ఈరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మనకు గుర్తుండదు, ఏం మాట్లాడుతున్నాం మనం. కాబట్టి యూ నీడ్ నాట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. కష్టం అది. సో ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అన్నమాట. ఏమవుతుందంటే ఆ స్కాన్ చూసి కిడ్నీలో వాపు ఉంది, ఇట్టానే మా వాళ్ళు ఎవరికో, అంటే డాక్టర్లు అయి ఉండొచ్చు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో అయి ఉండొచ్చు, ఇట్టానే మా వాళ్ళు ఎవరికో అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం కిడ్నీలో వాపు అన్నారు, వాడు డామన్ చచ్చిపోయాడు, వాడికి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది, డయాలిసిస్ మీదకి వెళ్ళిపోయాడు అంటారు. అప్పుడు పేరెంట్స్కి ఏం తెలుసు? వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు, ముగ్గురండి వరుసగా 1 2 3. ఏమిట్రా అంటే, చిన్న బేబీ కాకినాడ నుంచి వచ్చాం, ఒంగోలు నుంచి వచ్చాం. ఏంటండి ఇంత చిన్న బేబీని తీసుకుని? అవసరం లేదు స్వామి, ఏం వద్దయ్యా. సార్ ఏదో టెస్ట్ చేయండి సార్. ఏం టెస్ట్ అక్కర్లేదు స్వామి, మీ బేబీ బాగుంది, మీరు వెళ్ళిపోండి, 3 నెలల తర్వాత మళ్ళీ ఒక్కసారి. అంటే ఏమవుతుందంటే 100 మంది బేబీస్లో కొంచెం కిడ్నీ వాపు కనిపిస్తుంది. 1 out of 100 అనుకున్నాం కదా, 1 to 2% బేబీస్లో కిడ్నీ, వీళ్ళలో 90% దానంతట అదే తగ్గిపోతుంది విత్ టైం. అది పుట్టక ముందే తగ్గిపోవచ్చు, పుట్టిన తర్వాత తగ్గిపోవచ్చు. ఒక 5 to 10%లో ఇట్ మే ప్రోగ్రెస్, అంటే ఇట్ మే ఇండికేట్ సమ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం అబ్స్ట్రక్షన్, పియూజీ అబ్స్ట్రక్షన్ అనుకున్నాము, లేదా యూరిన్ ఒక్కొక్కసారి రివర్స్లో వెళ్తుంది బ్లాడర్ నుంచి కిడ్నీస్లోకి. ఇప్పుడు మనకు మామూలుగా కిడ్నీస్ నుంచి బ్లాడర్లోకి వచ్చి బ్లాడర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేయాలి పోసినప్పుడు. బట్ వెన్ యూ పాస్ యూరిన్, బ్లాడర్ నుంచి రివర్స్లో కిడ్నీలోకి వెళ్తుంది. ద రిఫ్లక్స్ అంటారు. ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇన్ చిల్డ్రన్, very common problem. Again, majority of it is not dangerous, but some of them can be dangerous. In fact, మీరు మన దగ్గర స్టాటిస్టిక్స్ ఆబ్వియస్గా ఇండియాలో లేవు, కానీ మీరు అమెరికాలో స్టాటిస్టిక్స్ తీసుకుంటే 15 to 20 years ఏజ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలిసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిన, అంటే అక్కడ 18 years వరకు చైల్డ్ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ డెఫినేషన్ ప్రకారం 18 years వరకు చైల్డ్. సో ఈ 15 years 18 years ఈ ఏజ్లో చిల్డ్రన్ ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్ అనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారో వాళ్ళల్లో దిస్ రిఫ్లక్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ యాజ్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. So reflux can be dangerous. Not all reflux is. Problem is an expert only can tell you which reflux is dangerous, which is not. Correct. That is the problem. ఇప్పుడు అక్కడికే వస్తున్నాం మళ్ళీ నేను. ఇప్పుడు you should be able to differentiate between a normal variation versus an abnormality. Correct. Everything is not abnormal. Correct, sir. So 5 to 10%లో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇందుకు చెప్పాను డబుల్ కిడ్నీస్, డూప్లెక్స్ అంటాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది 5 to 10%. సో ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే ఈ రెండింటి మధ్య డిస్టింగ్విష్ చేయగలడు. దానికి కూడా ఒక స్కాన్ చూడంగానే చెప్పలేము, ఫాలో అప్ స్కాన్ కావాలి. ఇప్పుడు ఒకడు 1 month అప్పుడు పుట్టిన తర్వాత 1 monthకి స్కాన్ చేశాడు, అందులో ఒక 12 mm 13 mm వాపు ఉంది కిడ్నీలో. వి సే ఓకే, దిస్ ఈజ్ వెరీ మైనర్, అంటే దిస్ ఈజ్ జస్ట్ వెరీ బేస్ లైన్, పర్వాలేదు, బేబీ బాగానే ఉంది కాబట్టి ఇంకా కొన్ని పారామీటర్స్ చూసి అల్ట్రాసౌండ్లో దీనికి ఇప్పుడు అనవసరంగా వేరే టెస్ట్లు అక్కర్లేదు, 3 months తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్ రిపీట్ చేయమంటాం. అది ఇంపార్టెంట్. కొంతమంది పేరెంట్స్ అన్ఫార్చునేట్లీ డాక్టర్ గారు అంతా బాగానే ఉందన్నారు కదా, 90% తగ్గిపోవచ్చు అన్నారు కదా అని వదిలేస్తారు. వాళ్ళకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 1 yearకో 2 yearsకో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అప్పుడు స్కాన్ చేస్తే అప్పుడు కిడ్నీ ఇంతలా అయిపోయిందిరా బాబు అని అప్పుడు ఫంక్షన్ తగ్గిపోయి
దే ఫాల్ ఇన్ టు దట్ 5%, అన్ఫార్చునేట్లీ. కరెక్ట్ కరెక్ట్. నా ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఆ 5-10%లో ఉంటారు, ఎవరు 90%లో ఉంటారు అనేది నేను చెప్పాలంటే నాకు ఫాలో అప్ కావాలి. సో అందుకని అందరికీ ఒకటే ఫాలో అప్ చేస్తాం. అనవసరమైన టెస్టులు చెయ్యము, Yes. బట్ అల్ట్రాసౌండ్ మళ్ళీ 3 నెలల తర్వాత చేయండి అని చెప్తాం. రైట్. సో వీళ్ళ ముగ్గురికి నేను చెప్పింది ఒకటే, ఏమీ లేదు, ఇట్ ఈస్ మైనర్, బట్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. రైట్. గాట్ ఇట్. ఒక 3 months తర్వాత మీరు అల్ట్రాసౌండ్ చేయించి మీ ఓళ్ళకి నుంచి మాకు వీ హ్యావ్ ఎ వే ఆఫ్ ఆన్లైన్ కన్సల్టేషన్ విత్ మీ. ఎస్. సో ఆ నంబర్ ఇచ్చేసి ఆ ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నేను ఆన్లైన్లో మీతో మాట్లాడి ఆ రిపోర్ట్స్ పంపిస్తే చూసి, అరే బాబు ఇట్లా ఉంది, ఏంటి ఆ పాత రిపోర్ట్ ఇది చూసి, బేబీ వెయిట్ అది ఎట్లా ఉందో అన్నీ చూసి ఫర్దర్గా ఏం చెయ్యాలి, ఇంకా వదిలేయచ్చా, మందులు ఏమైనా వాడాలా, ఇంకేమైనా టెస్ట్ చెయ్యాలా, యూనో దర్ ఆర్ మెనీ రూట్స్ యూ కెన్ టేక్. కరెక్ట్ కరెక్ట్. బట్ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఒకటి ఏంటంటే పేరెంట్స్కి, ఇంకొకటి ఈ హైడ్రోనెఫ్రోసిస్, దీన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు, యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఎస్. నేను ఇప్పటికీ ఈ యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ మీద 25 ఏళ్ల పైనుంచి వర్క్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం మీద ఆల్మోస్ట్ ఒక 30 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి నాకు దీని మీద. ఉన్నాయి. ప్లస్ మీకు నాలెడ్జ్ షేరింగ్ కూడా చేస్తూ ఏం ఉంటారు. చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేం చేయకూడదు, ఇంత చేసినా ఇంకా నాకు కొన్ని తెలియదు. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎస్ ఎస్ ఎస్. ఏం తెలీదు, ఏ పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. అంటే ఇన్ ద సెన్స్ అదే. వీడికి ఇంప్రూవ్ అవుతుందా, వీడికి వర్సన్ అవుతుందా, ఇంకా నేను చెప్తాను, పేరెంట్స్ అడిగితే చెప్తాను, ఇంకా చెప్పాలంటే నేను జాతకం చూడాలండి, డాక్టర్గా చెప్పలేను. సో ఫాలో అప్ చేసుకోండి, 3 నెలలకో 6 నెలలకో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోండి అని చెప్తాను. రైట్. ఇక్కడ ఏమవుతుందంటే పుట్టక ముందు ఇంకొక ప్రాబ్లం. ఇప్పుడు ఒక టిఫా స్కాన్ అని చేస్తారు. టిఫా స్కాన్ అంటే 20 వీక్స్కి అప్రాక్సిమేట్గా చేస్తారు. టిఫా స్కాన్, దట్ ఈస్ ఏ అనామలీ స్కాన్ అంటారు. అంటే మెజారిటీ ఆఫ్ ద ఈ బాడీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా డెవలప్ అవుతుంటే ఫీటస్కి ఆ స్కాన్లో తెలుస్తుంది, టిఫా స్కాన్లో. అందుకని 18 to 20 వీక్స్ అప్పుడు చేస్తారు టిఫా. సో ఫీటల్ అనామలీ స్కాన్ అంటారు. ఆ స్కాన్లో వాళ్ళకి చెప్తారు, ఆ కిడ్నీలో కొద్దిగా వాపు ఉందండి, లేకపోతే 2 కిడ్నీలో కొద్దిగా వాపు ఉందండి అనేదో చెప్తారు. చెప్తే వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఆ పేరెంట్స్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 20 వీక్స్ అంటే సగమే అయిందండి ప్రెగ్నెన్సీ, 38 వీక్స్ డెలివరీ. అవును. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దే లివ్ విత్ సివియర్ టెన్షన్. అయ్యయ్యో, ఏది ఏమైపోతుందో లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవాళ నేను ఎవరైతే 2 months బేబీకి సర్జరీ చేశాను, ఆ బేబీకి ఈ రిపోర్ట్ యూస్ఫుల్. ఎందుకంటే ఆ బేబీకి ఈ కండిషన్ ప్రోగ్రెస్ అయ్యి పుట్టిన తర్వాత వాపు ఎక్కువైపోయి, పుట్టక ముందు ఐ థింక్ 10 mm ఉండింది వాపు, పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్లో 16 mmకి వచ్చింది, సెకండ్ మంత్కి 29 mm అయిపోయింది. ఓ మై గాడ్. సో జనరల్గా ఎనీథింగ్ మోర్ దాన్ 15 mm వీ టేక్ ఇట్ యాజ్ సివియర్ స్వెల్లింగ్. రైట్. కొంతమంది 20 mm అంటారు, ఇప్పుడు తగ్గి 15 mmకి వచ్చింది. సో ఈవెన్ ఇప్పుడు 20 mm తీసుకున్నా 29 mm అయిపోయింది. వెంటనే వేరే స్కాన్ చేసి అబ్స్ట్రక్షన్ ఉందని, అల్ట్రాసౌండ్లో అబ్స్ట్రక్షన్లు అవి ఏం తెలియదు, వాళ్ళు క్వెర్రీ ఇచ్చి అన్నీ ఇస్తారు కానీ, బట్ వాపు ఉందని చెప్తారు. సో వేరే టెస్టులు చేసి అబ్స్ట్రక్షన్ ఉందని కన్ఫర్మ్ చేసుకుని, ఆ అబ్స్ట్రక్షన్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతోందంటేనే సర్జరీ చేయాలి. రైట్. ఈ కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సర్జరీ. సో ఈ బేబీకి వీ హ్యావ్ డన్ సర్జరీ అట్ ద రైట్ టైం టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. అండ్ యంగర్ బేబీస్లో మీరు ఈ అబ్స్ట్రక్షన్ కరెక్ట్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ కూడా నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రోత్తో పాటు. రైట్. దీని మీద నేను స్టడీ చేసి పేపర్ పబ్లిష్ చేశాను. ఓకే. యంగర్ బేబీస్ కంటే, అంటే ఓల్డర్ చిల్డ్రన్ కంటే యంగర్ బేబీస్లో ఇఫ్ యూ కరెక్ట్ ద అబ్స్ట్రక్షన్, రికవరీ, ద ఛాన్స్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ నార్మలైజింగ్, రైట్, రికవరింగ్ ఈజ్ మచ్ బెటర్. పర్ఫెక్ట్. దిస్ ఆల్సో వీ పబ్లిష్డ్ ఆన్ దిస్. Correct. సో ఓకే, బట్ ఇది మనం 5% బేబీస్ చూస్తున్నాం. ద అదర్ 90 to 95% వాళ్ళకి వాపు ఉందని చెప్పి అది దానంతట తగ్గిపోయినా తగ్గే వరకు వాళ్ళకి నరకమే. సో నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే 20 వీక్స్ స్కాన్లోనో దేంట్లోనో కొంచెం వాపు ఉందని చెప్తారు కదా, వాళ్ళకి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అవసరం. కరెక్ట్. అర్థమైంది కదా. అవును. ఇప్పుడు గైనకాలజిస్ట్ వాళ్ళు బేసిక్గా దే విల్ బీ అండర్ ద కేర్ ఆఫ్ ఎన్ ఆబ్స్టెట్రిషియన్, మళ్ళీ డాక్టర్ దగ్గర ఉంటారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు స్కాన్ చేస్తారు
ఫీటల్ మెడిసిన్, ఫీటల్ స్కాన్, ఫీటల్ సోనాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు స్కాన్, దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ఎక్స్పర్ట్స్. మైనర్ థింగ్స్ కూడా పికప్ చేసేస్తారు వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. అంతా బాగానే ఉంది, కానీ వాటి సిగ్నిఫికెన్స్ ఏమిటి? యూ హ్యావ్ పిక్డ్ అప్ సంథింగ్ టుడే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? ఎగ్జాక్ట్లీ.